హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫోన్ తీసుకొచ్చాను. అదే పోకో X8 Pro. కానీ ఇది పోకో ఫోనే కాదు, యాక్చువల్ గా ఇది రెడ్మీ టర్బో 5 చైనాలో లాంచ్ అయింది. మన ఇండియాలో పోకో X8 Pro పేరుతో లాంచ్ అవుతుంది. పోకో X సిరీస్ అంటేనే మనకు ఒక లెగసీ ఉంటుంది. పర్ఫార్మెన్స్, బ్యాటరీ, మల్టీమీడియా ఈ లైన్ ని కొంచెం క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. దీంట్లో కొన్ని విషయాలు సూపర్, కొన్ని విషయాలు చూస్తే ఎందుకు అనిపిస్తుంది. ఇది క్విక్ వీడియో ఫ్రెండ్స్, ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే కాదు. జస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ ఫస్ట్ లుక్ కోసమే. ఎందుకంటే ఇండియాలో లాంచ్ అయ్యాక కొన్ని చేంజెస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది చైనాలో 7560 mAh బ్యాటరీతో లాంచ్ అయింది. జనరల్లీ పోకో ఫోన్ అంటేనే బిగ్ బ్యాటరీ క్యారీ చేస్తుంది. సో ఇది ఇండియాలో 8000 mAh బ్యాటరీతో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. చైనాలో దీని మ్యాక్స్ వేరియంట్ కూడా లాంచ్ అయింది, బట్ అది మన ఇండియాలో రాదు. దీని డిజైన్ గురించి చెప్పాలంటే ఇది క్లీన్ డ్యూయల్ టోన్ డిజైన్ తో వస్తుంది. అంటే సేమ్ కలరే, బట్ ఒక సైడ్ మ్యాట్ ఫినిష్, ఇంకో సైడ్ గ్లాసీ ఫీల్ వస్తుంది. కెమెరా రింగ్స్ దగ్గర రెడ్ ఎసెంట్ ఉంది. అండర్ రేటెడ్ డిజైన్ ఎవరికైతే ఇష్టమో ఈ ఫోన్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. దీంట్లో బిగ్ అప్గ్రేడ్ ఏంటంటే మెటల్ ఫ్రేమ్ వస్తుంది. లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన పోకో X7 Pro లో ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంది. ఈసారి ప్రీమియం మెటల్ ఫ్రేమ్ వస్తుంది. 7560 mAh బ్యాటరీతో. దీని వెయిట్ 220 గ్రామ్స్ దాకా ఉండాలి, కానీ ఇది 206 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఎక్సలెంట్. యావరేజ్ హ్యాండ్ సైజ్ ఉన్న వాళ్ళకి కూడా ఒక బెటర్ ఇన్ హ్యాండ్ ఫీల్ ఇస్తుంది. దీని డిస్ప్లే గురించి చెప్పాలంటే 6.59 ఇంచ్ 1.5K రెజల్యూషన్ తో 12-bit AMOLED ప్యానల్ వస్తుంది. ఇది LTPO కాదు, LTPS డిస్ప్లే. దీంట్లో పీక్ బ్రైట్నెస్ 3500 నిట్స్ ఉంటుంది. సైజ్ పర్ఫెక్ట్, మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం బాటమ్ లో ఇచ్చారు. బెజల్స్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్, చిన్ కూడా ఆల్మోస్ట్ ఇన్విజిబుల్. ఈ ఫోన్ లో మెయిన్ పార్ట్ పర్ఫార్మెన్స్. దీంట్లో MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన పోకో X7 Pro లో MediaTek Dimensity 8400 వచ్చింది. అండ్ దీని అంతు స్కోర్ వచ్చేసి 2.1 to 2.2 మిలియన్ వస్తుంది. బట్ దీని టాప్ వేరియంట్ లో పోకో క్లైమ్ చేసింది 2.5 మిలియన్ ప్లస్ అంతు స్కోర్. దీంట్లో LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్, 7560 mAh బ్యాటరీ, 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఈవెన్ మీకు 27 వాట్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది. ఐఫోన్ ని కూడా రివర్స్ ఛార్జింగ్ తో చార్జ్ చేయొచ్చు. గేమింగ్ లో BGMI COD 120 FPS లో ఈజీగా రన్ అవుతాయి. వాటిలో ఎలాంటి ఇష్యూస్ లేవు. కానీ మల్టీమీడియా లవర్స్ కి ఇది ఒక బీస్ట్ ఫోన్. డిస్ప్లే కలర్స్ చాలా పంచీగా ఉంటాయి. స్టెరియో స్పీకర్స్ ఉన్నాయి అండ్ చాలా లౌడ్ అండ్ క్లియర్ గా ఉంటాయి. బిగ్ బ్యాటరీ కాబట్టి చాలా అవర్స్ వాచ్ చేయొచ్చు. దీంట్లో కనెక్టివిటీ విషయానికి వస్తే Wi-Fi 6, Bluetooth 5.4, NFC ఉంది, IR బ్లాస్టర్ కూడా ఉంది. అండ్ దీంట్లో 13 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తాయి. బట్ ఇక్కడ USB 2.0 వచ్చింది. అండ్ దీంట్లో HyperOS 3.0 అండ్ Android 16 బేస్డ్ మీద వస్తుంది. ఈ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అయితే 3 to 4 ఇయర్స్ అప్డేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ మీరు కంటిన్యూస్ గా యూస్ చేస్తే కొంచెం వార్మ్ అవుతుంది. HyperOS బ్యాక్గ్రౌండ్ లో చాలా ప్రాసెస్ రన్ చేస్తుంది. డ్యూరబిలిటీ చాలా స్ట్రాంగ్. దీంట్లో IP68 అండ్ IP69 రేటింగ్ ఉంది. అంతేకాదు గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ లో ఫైబర్ గ్లాస్ వస్తుంది. దీని కెమెరా గురించి మాట్లాడితే పోకో ఫోన్స్ లో యూజువల్లీ కెమెరా అంత స్ట్రాంగ్ కాదు. ఇది డీసెంట్ కెమెరాస్ తో మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ మెయిన్లీ ఫోకస్ చేసేది పర్ఫార్మెన్స్ అండ్ మల్టీమీడియా కోసం. కాబట్టి కెమెరాకి అంత ప్రయారిటీ అయితే ఉండదు. దీంట్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సోనీ IMX882 సెన్సార్ వస్తుంది. అలాగే దీంట్లో 8MP అల్ట్రా వైడ్ వస్తుంది అండ్ 20MP సెల్ఫీ కెమెరా. డే లైట్ లో ఫోటోస్ బాగానే వస్తాయి, కానీ లో లైట్ లో ప్రాసెసింగ్ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అండ్ అంత డీటెయిల్ కూడా ఉండవు. ఈ ఫోన్ లో వీడియో 4K 60 FPS సపోర్ట్ చేస్తుంది. అది ప్రైమరీ కెమెరాతోనే. కెమెరాలో ఫీచర్స్ చాలా ఉన్నాయి. ప్రో మోడ్, పోర్ట్రేట్, స్లో మోషన్, హైపర్ ల్యాప్స్. దీని ప్రైస్ గురించి చెప్పాలంటే చైనాలో ఇది 1999 yuan తో లాంచ్ అయింది. అంటే అప్రాక్సిమేట్లీ 26 to 27,000 లో. ఇండియాలో 8+256GB 25,000 లో వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్. 16GB వేరియంట్ 30,000 అరౌండ్ ఉండొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? పోకో X8 Pro ఇండియాలో ఎంత ప్రైస్ కి లాంచ్ అవుతుంది? కామెంట్ లో చెప్పండి. ఇది రెడ్మీ టర్బో 5 ఇండియాలో పోకో X8 Pro గా వచ్చాక దీని ఫుల్ డీటెయిల్ వీడియో చేద్దాం. పర్ఫార్మెన్స్, డిస్ప్లే, బ్యాటరీ, మల్టీమీడియా ఇంపార్టెంట్ అయితే ఈ ఫోన్ కోసం వెయిట్ చేయడం వర్త్. అండ్ వెళ్ళేటప్పుడు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.